నీ హస్తాలతో కాపాడేందుకు నీకు స్తోత్రములు ప్రభా. శాశ్వతమైన ప్రేమతో విడువక కృప చూపిస్తూ ఈ సంవత్సర కాలము మమ్మల్ని కాపాడి ప్రభా చివరి దినానికి చేర్చావు ప్రభా. నీకే అమ్మ అన్మ్యూట్ చేసుకుంటామ్మా, మ్యూట్ అయిపోయారు. సరే అండి, ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపామయుడైనటువంటి దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సంవత్సర కాలం అంతా ప్రభా నీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడిన ప్రభా నీకు వందనాలు. శాశ్వతమైన ప్రేమతో విడువక కృప చూపిస్తూ మమ్మల్ని నడిపించినటువంటి దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అనేక ఇరుకుల ఇబ్బందుల్లో ప్రభా నీవు తోడుగా ఉండి నువ్వు సహాయం చేసి మమ్మల్ని లేవనెత్తిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ చివరి దినాన్ని ప్రభా మేము మరొక మా చిన్న సమాజంగా చేరి నేను స్తుతించేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు. ప్రార్థనలు చేసిన బిడ్డలు బట్టి నీకు వందనాలు. పాటలు పాడి నిన్ను కనపరిచిన బిడ్డలు బట్టి నీకు వందనాలు. నాయన ఈ సమయంలో చివరిగా దేవుని వాక్యములు వినబోచుండగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. వాక్యము చెప్పనైనటువంటి నీ బిడ్డను అభిషేకించి ఆత్మపూర్ణలు చేసి ఆ బిడ్డ ద్వారా నీ వాక్యాన్ని మాకు వినిపించండి ప్రభా. వాక్యం వినిచుండగా ప్రభా మమ్మల్ని నాయన నువ్వు ఆత్మతో నింపండి. వాక్యము ద్వారా మేము బలం పొందడానికి మేము సహాయం చేయండి. ఆ వాక్యాన్ని భద్రం చేసుకొని మనసులో దాని ప్రకారము జీవించగలిగే జ్ఞానాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి. దినదినము మేము విశ్వాసములో పెరగడానికి సహాయం చేయండి. నీకు సాక్షులుగా, బలమైన సాక్షులుగా, స్థిరమైన సాక్షులుగా ఈ లోకంలో నిలబడి అనేక మందికి నీ మార్గాన్ని చూపించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని వేడుకుంటున్నాం. రాబోయే సంవత్సరంలో ప్రభు ఇంకా బలముగా మేము నీలో నిలబడడానికి మాకు సహాయం చేయమని చేరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. చేరిన బిడ్డను కూడా త్వరగా తోడుకొని రండి. ఆయన ఈ విధంగా మేము చేరి నిన్ను స్తుతించి నేను ఘనపరిచే భాగ్యం మాకు అనుగ్రహించి దీనివల్ల మహిమ, ఘనత, ప్రభావములు సమస్తము నీకే చెల్లినట్లు చేసుకున్నామని ఈ ప్రార్థన ప్రభు అయిన యేసునామం పేరు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. అందరికీ వందనాలండి. ఝాన్సీ అక్క ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి రెవరెండ్ జామి రవికుమార్ గారు దేవుని యొక్క ఆత్మ చేత సిద్ధపడి మన మధ్యలో ఉన్నారండి. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. వారు మనకి ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం అందిస్తున్నారు. మరి ఈ సంవత్సరంలో ఆఖరి రోజండి ఇది. దేవుడు కృప చూపించారు. మరి వారి వర్తమానం వినటానికి మన హృదయాలను దేవుడు సిద్ధపరిచి ఉంచారు. మరి పాస్టర్ జామి రవికుమార్ గారు వేదాంతవేత్త మరియు విద్యావేత్త, సంఘ పరిచర్యతో పాటు యువత మరియు పిల్లల మధ్య, గిరిజన ప్రాంత ప్రజల మధ్య రవి గారు ప్రభుని ఆసక్తితో సేవిస్తున్నారు. ప్రస్తుతం వారు విజయనగరం ఇమ్మానుయేల్ బాప్టిస్ట్ సంఘ కాపరిగా సేవలందిస్తున్నారు. రవి గారు సునీత గారులకు గ్రేస్ అని ఒక కుమార్తె, తనని వారు మెడికల్ మిషనరీగా పంపించాలని ఆశతో ఉన్నారండి. పాప గురించి కూడా మనం ప్రతిదినం ప్రార్థన చేద్దాము. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ బ్రదర్, గుడ్ మార్నింగ్ అండి. యేసుక్రీస్తు నామంలో వర్చువల్ ఫెలోషిప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన బాబి రత్నాకర్ గారికి, అదేవిధంగా మిగిలిన కోటి వారికి ప్రత్యేక వందనాలు. సంవత్సరం అంతంలో ఉన్నాం. దేవుడి గారు సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడి సజీవ లెక్కలు ఉంచిన దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. గడిచిన సంవత్సరాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎన్నో మధుర అనుభూతులు, మరెన్నో మధుర జ్ఞాపకాలు, మరెన్నో చేదు అనుభవాలు, మరెన్నో వేదన చెందిన క్షణాలు, ఆయన కోసం మనం చేసిన కార్యాలు, ఆయన మన కోసం చేసిన మరెన్నో గొప్ప కార్యాలు, అసాధ్యాలను దేవుడు సాధ్యం చేసిన క్షణాలు, ఊహించిన కీడు, మరణాలు, అనారోగ్యాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, సంఘ పరిచయాల్లో ఒడిదొడుకులు చూసిన అనుభవం మన జీవితంలో ఉంది. నూతనంగా చేర్చబడిన ఆత్మలు,
దూరంగా జరిగిన ఆత్మలు కొన్ని, నైతికంగా దిగజారిన ఆత్మలు మరికొన్ని, ఉద్యోగాల్లో ఊహించిన అభివృద్ధి, ఉద్యోగాల్లో ఎదురు చూడని శత్రువులు, మిత్రులే శత్రులైన వేళ, చేయగలిగిన కార్యాలు చేయగలిగామన్న తృప్తో పక్క, చేయగలిగిన కార్యాలు, చేయదగిన కార్యాలు, చేయవలసిన కార్యాలు చేయలేకపోయామన్న బాధ మరో పక్క, ఆశలుగానే ఉండిపోయిన నిరాశ మరోపక్క, దేవుడి సంవత్సరం అంతా మనల్ని మన కుటుంబాలను కాచి కాపాడాడనే కృతజ్ఞత మరోపక్క. కీర్తన 31:15 చెప్పినట్టుగా నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి. మన కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి. ఎందుకంటే కాలాలు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. సో దేవుడు నిర్ణయించిన కాలాలు, దేవుడు ఏర్పాటు చేసిన కాలాల్లో జరుగుతూ ఉంటాయి. దానికి అనుగుణంగా జీవితాన్ని మనం సరి చేసుకుని ముందుకు సాగే కృపలో దేవుడు ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా సంవత్సర అంతంలో ఉన్నాం మనం. మన ప్రార్థన ఏంటంటే హబక్కు గ్రంథకర్త చెప్పినట్టుగా 3వ అధ్యాయం 2వ వచనంలో చెప్పినట్టుగా, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. ఈ సంవత్సరాంతపు ఆరాధనలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. బాప్టిస్ట్ సంఘాల్లో, అనేక సంఘాల్లో దీన్ని రాత్రి 31వ తారీఖు రాత్రి వాచ్ నైట్ సర్వీస్గా దాన్ని మనం ఆచరిస్తూ ఉంటాం. అదేవిధంగా గడిచిన దినాల్లో మనం చాలా క్రిస్మస్లు చేసాం. సండే స్కూల్ క్రిస్మస్ అని, చర్చ్ క్రిస్మస్ అని, సెమీ క్రిస్మస్ అని, మెగా క్రిస్మస్ అని, ఫాస్టెస్ట్ ఫ్యామిలీ ఫెలోషిప్ క్రిస్మస్ అని, ఫ్రెండ్స్ క్రిస్మస్ అని, మెన్స్ క్రిస్మస్ అని చాలా క్రిస్మస్లు చేసాం. ఆ క్రిస్మస్ స్ఫూర్తి మనలో ఉందా, లేదు ఆ స్ఫూర్తి ఆ రోజుతోనే ఆగిపోయిందనే విషయాన్ని గమనిద్దాం. అదేవిధంగా అంజూరపు చెట్టు అనుభవాలు, లూకాసు వార్త 13వ అధ్యాయం చెప్పాడు. అంజూరపు చెట్టు అనుభవాలు కొన్ని పరిశీలన చేద్దాం. అదేవిధంగా బైబిల్లో ఎవరైతే నూతనమైన నిర్ణయాలు తీసుకున్నారో, వారు చనిపోయిన వరకు అదే నిర్ణయాలు కట్టుబడి ఉన్నారో వారి జీవితాలు కొంతవరకు పరిశీలన చేద్దాం. ఎవరైతే నిర్ణయాలు తీసుకొని కూడా తప్పిపోయారో ఆ విషయాలు కూడా పరిశీలన చేసి దినాన వాక్యాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా కానీ మనం చూసినట్లయితే చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల వరకు విధంగా రాయబడి ఉంది. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్ల వెతుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించినా సరే, లేని ఎడ్ల నరికివేయమని అతనితో చెప్పాను. సో ఈ దినాన మనకు లభించిన కృప కానీ, లభించిన పరిస్థితి కానీ మనం చూసినట్లయితే, మనం ఫలించవలసినంతగా ఫలించలేకపోతున్నామేమో. దేవుడు ఫలాలు వెతికొచ్చినప్పుడు ఆయన మన జీవితంలో చేసిన మేలు, ఉపకారాలు, మనకు అనుగ్రహించిన దైవికమైన తల్లిదండ్రులు, మనకిచ్చిన దైవికమైన సంఘం, సేవకులు మధ్యలో కూడా కొన్నిసార్లు మనం ఫలించలేని వారుగా ఉన్నామేమో. ఒకవేళ తండ్రి యజమానుడిగా, మనం అంజూరపు చెట్టుగా, అదేవిధంగా యేసుక్రీస్తు తోటమాలిగా ఉండి ఈ దినాన మన జీవితాలు ఎక్స్టెండ్ చేయబడుతూ ఉన్నాయంటే, మన జీవితంలో సంవత్సరాలు ముందుకు సాగుతున్నాయంటే ఆయన కృప అనే విషయాన్ని గమనించి ముందుకు సాగుదాం. ఒకవేళ ఈ వాచ్ నైట్ సర్వీస్ అనే విషయాన్ని కానీ మనం గమనించినట్లయితే, ఈ వాచ్ నైట్ సర్వీస్ అనే ఆలోచన మొట్టమొదట 1733లో జర్మనీలోని హార్న్హట్ అనే పట్టణంలో మొరవీన్ క్రైస్తవుల ద్వారా వారు మొట్టమొదటిన అమలుపరిచారు. డిసెంబర్ 31 రాత్రి మొత్తం అంతా కూడా వారు ప్రార్థన చేసుకుంటూ
ఆరాధన చేస్తూ ఆత్మీయతో మేల్కొని ఆత్మీయ మేళను జ్ఞాపకం చేసుకుంటూ రాబోయే సంవత్సరాన్ని దేవుని చేతికి వాళ్ళు అప్పగిస్తూ ఉండేవారు. ఆ తర్వాత కాలంలో మెథడిస్ట్ ఉద్యమ స్థాపకుడైన జాన్ వెస్లీ గారు 1747లో ఈ సాంప్రదాయాన్ని స్వీకరించి కావనెంట్ రినవల్ సర్వీస్, ఒడంబడిక పునరుద్ధరణ సేవ అని ఆయన దాని పేరు పెట్టి దాన్ని అమలు చేసేవారు. తమ జీవితాలను పరిశీలించుకొని పాపాల పట్ల పశ్చాత్తాపడుతూ దేవునితో ఒక నూతనమైన ఒడంబడికను చేసుకోవడం, అదేవిధంగా బాప్తిసంలో చేసుకున్న ఒడంబడికను పునరుద్ధరించుకోవడం, ఆ విధంగా దాన్ని వాచ్నెట్ సర్వీస్గా ప్రపంచంలో అనేక మంది క్రైస్తవులు దాన్ని అవలంబించారు. అంతేకాకుండా ఎక్కువ సంఘాలు చూసినదే గడిచిన సంవత్సరంలో దేవుడు చేసిన ఉపకారాలకి కృతజ్ఞతలు చెప్పడం, అదేవిధంగా తెలిసి చేసిన ప్రతి తప్పును బట్టి క్షమాపణ కోరడం, అదేవిధంగా కొత్త సంవత్సరానికి ఆశీర్వాదాల కోసం ప్రార్థించడం. ఇది ఆఫ్రికా అమెరికన్ సంఘాలలో అది చాలా ప్రాముఖ్యంగా ప్రత్యేకపరచబడ్డది. ఎస్పెషల్లీ ఈ 1962 సంవత్సరం డిసెంబర్ 31 కానీ చూసినట్టు అప్పటి వరకు బానిసత్వం అనేది మనకి ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉండేది. సో అబ్రహాం లింకన్ సివిల్ వార్ అయిన తర్వాత ఒక డిక్లరేషన్ చేశారు. ఆయన ఏం చేశారంటే 1962 డిసెంబర్ 31 నుంచి బానిసత్వం అనేది ఇక్కడ రద్దు చేస్తానని చెప్పాడు ఆయన. సో 1863 జనవరి 1 కోసం చాలా మంది బానిసలు ఎదురు చూశారు. వాళ్ళు దాన్ని ఏమంటామంటే ఎమిసెప్షన్ ప్రొక్లమేషన్ అంటాం. అంటే బానిసత్వం ముగిసే ప్రకటన, విముక్తి కలిగించే రాత్రి అది. ఆ రాత్రిని వారు ఫ్రీడమ్ ఈవ్ అని పిలిచేవారు. అంటే స్వతంత్ర రాత్రి. అంటే దేవుడు వారిని వారి శాపం నుంచి, పాపం నుంచి, బానిసత్వం నుంచి దేవుడు విడిపించి వారిని గొప్ప విడుదల కలుగు చేసిన రోజుగా అది గుర్తించబడ్డది. సో బానిసత్వం నుండి, నిర్బంధత్వం నుండి, అణచివేత నుండి విడుదల చేయబడ్డారు, స్వేచ్ఛ కల్పించబడ్డది. ఆ ప్రకటన కోసం వారు ఎంతో ఎదురు చూశారు. అంటే ఇక వారి జీవితంలో స్వేచ్ఛగా, సంతోషంగా వారు నచ్చిన చదువు చదువుకుంటూ, నచ్చిన ఉద్యోగం చేసుకుంటూ, భార్యను బిడ్డలను పోషించుకోగలిగే ఆ ప్రకటన కోసం కనిపెట్టారు. సో ఇదే దినాన ఆ యొక్క వైస్నెట్ సర్వీస్ని చాలా మంది మనం ఏం చేస్తామంటే సంఘాల్లో గడుపుతాం. నాకు ఎవరికాలం నుంచి అలవాటు ఏంటంటే వాచ్నెట్ సర్వీస్ అయిన తర్వాత ఆ రాత్రి అంతా చర్చిలోనే ఉండి ప్రార్థన చేసుకోవడం, లేదంటే బైబిల్ ధ్యానం చేసుకోవడం అలవాటుగా చేసుకున్నాను. ఎందుకంటే ఒకటి, చర్చి మా ఊరికి దూరంగా ఉండేది, ఒక 5 కిలోమీటర్ల దూరంగా ఉండేది. ఆ తర్వాత కూడా అలవాటుని కొనసాగిస్తూ వచ్చాం. బైబిల్లో మాట ఉంది, ప్రభు నీ సన్నిధిలో దినము గడుపు 1000 దినముల కంటే శ్రేష్టం అన్నట్టుగా. ఒకవేళ మనకు అవకాశం ఉన్నట్లయితే ఆ దేవుని సన్నిధిలో గడపగలిగితే, దేవుని వాక్యంలో గడపగలిగితే అది మనకి ఆశీర్వాదకరం. అదేవిధంగా చూసినట్లయితే ఈ క్రిస్మస్లో చాలా విలువగా మనం వాడబడ్డాం. మనము, మన కుటుంబాలు, మన స్వరాలు, మన గృహాలు, మన సంఘాలు వాడబడ్డాయి. సో కొంతమంది చెప్పే మాట ఏంటంటే లూకాసు వార్తలో కూడా మనం చూసినట్లయితే లూకాసు వార్త 3వ అధ్యాయంలో కానీ ఒకవేళ మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 20వ వచనంలో గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచు, స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళిరి అని రాయబడి ఉంది. అదేవిధంగా మనం కానీ చూసినట్లయితే 2వ అధ్యాయం 15వ వచనం అండి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునికి వెళ్ళిన తరువాత గొర్రెల కాపర్లని రాయబడి ఉంది. అదేవిధంగా ఒకవేళ మత్తయి సువార్తలో కానీ ఒకవేళ మనం చూసినట్లయితే రాయబడ్డ మాట ఏంటంటే 2వ అధ్యాయం 13వ వచనంలో వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత 12వ వచనం చదువుతున్నాడు. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే
వారు మరి యొక్క మార్గమున తమ దేశమును తిరిగి వెళ్ళిరి. సో ఈ యొక్క క్రిస్మస్ లో మనం చూసినట్లయితే జ్ఞానులు, గొల్లలు, దూతలు, అదేవిధంగా మరియా, అదేవిధంగా యోసేపు. గొల్లలు తిరిగి వెళ్ళిపోయారట వారి వృత్తిలోకి, జ్ఞానులు తిరిగి తమ దేశానికి వెళ్ళిపోయారు, దేవదూతలు తిరిగి మళ్ళీ పరలోకానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకవేళ వారిలాగా ఈ క్రిస్మస్ చేసి తిరిగి మన ఉద్యోగాల్లోకి, మన వ్యాపారాల్లోకి, మన వృత్తిలోకి, మన దైనందిన కార్యక్రమంలోకి వెళ్ళిపోయేవారిగా ఉన్నామా? లేదు యోసేపు ఈ లోకంలో తను బ్రతికినంత కాలము యేసుక్రీస్తుని సంరక్షించేవాడిగా, పోషించేవాడిగా, మరియమ్మను కాపాడేవాడిగా, అంటే ఆ క్రిస్మస్ స్పిరిట్ అనేది యోసేపులో చనిపోయేటంత వరకు ఆయన విడిచిపెట్టలేదు దాన్ని కొనసాగించుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు. ఒకవేళ మరియమ్మ గారిని కానీ మనం చూసినట్లయితే అనేక మాటలు ఆమె కోసం మనకి రాయబడి ఉంటాయి. మనం చూసినట్లయితే ఆమె తన హృదయంలో భద్రపరచుకును, తన హృదయంలో దాచుకును అనే మాటలు మనం వింటూ ఉంటాం. ఒకవేళ మనం చూసినట్లయితే రెండో అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే 19వ వచనంలో, అయితే మరియా ఈ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకును అని చెప్పి అక్కడ మనకి రాయబడి ఉంది. అదేవిధంగా సుమయోను చెప్పినప్పుడు 34వ వచనంలో చూసినట్లయితే, సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేల్లో అనేకులు పట్టుకును తిరిగి లేచుడుకును వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నియమించబడుచున్నాడు. మరియు మరియా నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను అని చెప్పి అక్కడ మనకి రాయబడి ఉంది. సో ఇవన్నీ కూడా ఆమె తన హృదయంలో భద్రం చేసుకున్నట్టుగా వాక్యం మనకి చెప్తూ ఉంది. సో మన వ్యక్తిగత జీవితాల్లో ఈ క్రిస్మస్ స్ఫూర్తిని కొనసాగించేవారుగా ఉన్నామా? లేదా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అన్న తర్వాత దాన్ని విడిచిపెట్టి తిరిగి మళ్ళీ మన దైనందిన కార్యక్రమాలు చేసుకునేవారుగా ఉన్నాం? మరియమ్మ యేసుక్రీస్తు చనిపోయే వరకు ఆయనతోనే వెన్నంటి ఉంది. అంతేకాకుండా సంఘం స్థిరపడే వరకు, ఆదిమ సంఘం స్థిరపడే వరకు, పేతురు యోహానులు బలపడే వరకు, అయ్యా నీ కోసం అవసరమైతే మా ప్రాణం పెడతామని ప్రాణం పెట్టేటంత వరకు మరియమ్మ యేసుక్రీస్తుని హత్తుకునే ఉంది. సో కెన్ యూ కంటిన్యూ ది స్పిరిట్ ఆఫ్ క్రిస్మస్ ఆర్ జస్ట్ ఈజ్ లైక్ ఎన్ ఈవెంట్? అందుకే చాలా మంది అంటున్నారు కార్యక్రమాలు జరుగుతున్నాయి, దేవుని కార్యక్రమాలు జరుగుతున్నాయి, కానీ దేవుని కార్యాలు జరగడం లేదు. కారణం ఏంటంటే దాన్ని ఒక కార్యంగానో, కార్యక్రమంగానో, సంఘటనగానో మాత్రమే మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ ఫేస్బుక్లో అదేవిధంగా తక్కిన వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా చేసినా మనం ఎలా చేద్దామనే ఉద్దేశమే తప్ప జీవితాంతం అదే స్ఫూర్తిని కొనసాగిద్దాం అనే ఆలోచన మన జీవితంలో చాలాసార్లు కనబడడం లేదు. ఏదైతే యోసేపు ద్వారా మనం నేర్చుకున్నామో, సో యోసేపు వలె నీతిమంతులుగా ఉందాం, యోసేపు వలె ఇతరులని గాయపరచిన వారుగా ఉందాం, అవమానపరచిన వారుగా ఉందాం. అదేవిధంగా దేవుని కార్యం కోసం మనం చూసినట్లయితే వెంటనే మరియమ్మను చేర్చుకున్నట్టుగా, ఎరక్కున్నట్టుగా, అదేవిధంగా దేవుడు చెప్పినట్టుగా దేవుని కార్యం కోసం ఐగుప్తు పరిగెట్టమంటే ఐగుప్తు పరిగెట్టాడు, రమ్మంటే వచ్చాడు, ఆయన చేయగలిగినవన్నీ చేశాడు. ఆ స్ఫూర్తిని పొంది ముందుకెళ్లే వారిగా ఉన్నామా? అదేవిధంగా మరియమ్మ చెప్పినట్టుగా నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని ప్రతి విషయంలో దేవుని చిత్తానికి లోబడేవారిగా ఉన్నామా అనే విషయాలు మనం గమనించుకొని ముందుకు సాగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఒకవేళ అంజూరపు చెట్టును కూర్చున్న ఆలోచనలు కానీ ఒకవేళ మనం చూసినట్లయితే అక్కడ అదొక ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటలో దేవుడు అంజూరపు వృక్షాన్ని నాటినట్టుగా వాక్యం అని సెలవిస్తుంది. ఒకవేళ అక్కడ చూసినట్లయితే ఆ అంజూరపు చెట్టు నాటబడ్డానికి అనేకమైన ద్రాక్ష మొక్కలు అక్కడ తీయవలసి వచ్చింది. అది అంతేకాకుండా
మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆశ ఏంటంటే మనం ఫలించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనం అభివృద్ధి చెందాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఒకవేళ అంజూరపు చెట్టును కానీ మనం చూసినట్లయితే అంజూరపు చెట్టు సుమారుగా 30 నుంచి 35 అడుగుల ఎత్తుకి అది ఎదుగుతుంది. అదేవిధంగా దాని యొక్క వేళ్ళు లోతుగా వెళ్ళవు, కానీ అది 30 నుంచి 35 అడుగులు స్థలాన్ని అది ఆక్రమించేటట్టుగా మనకి ఆక్రమిస్తూ ఉంటుంది అది. సో ఒకవేళ దాని యొక్క పరిస్థితి కానీ మనం చూసినట్లయితే అది ద్రాక్ష చెట్లు ఉండే వనం. అది ఆ ద్రాక్ష చెట్లు ఉండే వనంలో దేవుడు ఇష్టపడి కోరి అక్కడ దాన్ని నాటాడు ఆయన. దేవునికి ఉన్న లక్షణం ఏంటంటే ఎప్పుడు ఎవరిని నాటినా వారు ఫలించాలని, అభివృద్ధి చెందాలని. అంతేకాకుండా మనం చూసినట్లయితే మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడినని చెప్పి వాక్యం సెలవిస్తుంది. సో దేవుడు ఎవరు నాటినా, ఎప్పుడు నాటినా ఆయన మన అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ఒకవేళ దానికి విస్తృతమైన కొమ్మలు ఉంటాయి. అంతేకాకుండా అంజూరపు చెట్టు అనేది అది ఆశీర్వాదానికి, భద్రతకి గుర్తుగా మనకి చాలా సందర్భాల్లో మనకు కనబడుతుంది. ఈ మధ్యకాలంలో డాక్టర్ గారు మనకు చాలా విపులంగా దాని గురించిన బోధ మనకైనా అది చేయడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఒకవేళ మనం చూసినట్లయితే 1 రాజులు 4:25 రాయబడ్డ మాట ఏంటంటే, సొలొమోను దినములన్నిటిలో ఇశ్రాయేలు వారేమి, యూదా వారేమి, దాను మొదలుకొని బెర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల కిందను, అంజూరపు చెట్ల కిందను నిర్భయంగా నివసించుండ్రి. సో ఈ యొక్క అంజూరపు చెట్టు అనేది ఆశీర్వాదానికి, భద్రతకి అది చిహ్నంగా మనకి కనబడుతూ ఉంది. అంతేకాకుండా యేసుక్రీస్తు యొక్క కాలంలో కూడా మనం చూసినట్లయితే, యోహాను సువార్తలో చూసినట్లయితే, అక్కడ దేవుడు నతానియేలుని పిలిచినప్పుడు నతానియేలు అంజూరపు చెట్టు కింద ఉన్నట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అక్కడ మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, అక్కడ 48వ వచనంలో చూసినట్లయితే, నన్ను వేలాగు ఎరుగుదు అని నతానియేలు ఆయన అడుగ్గా యేసు, పిలుపు నేను పిలవక మునిపే నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూచితిని అతనితో చెప్పాను. అండ్ అంజూరపు చెట్టు నీడనిచ్చేదిగా ఉంటుంది. ఆ నీడలో అనేక మంది భద్రంగా, స్వేచ్ఛగా కూర్చునే ఆ పరిస్థితి వారి జీవితంలో ఉంటుంది. సో మనం చూసినట్లయితే దాని యొక్క రూట్స్ అనేవి మరీ డీప్గా వెళ్ళవు, కానీ ఆ చెట్టు అయితే మాత్రం చాలా విరివిగా అది విస్తరించేది ఉంటుంది అది. అంతేకాకుండా దానికోసం మనం ఆలోచన చేసినట్లయితే మలాకి 4:4 వచనంలో కనుక మనం చూసినట్లయితే, హోరేబు కొండ మీద ఇశ్రాయేలు కొరకై నేను సేవకుడైన మోషేకి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాన్ని కట్టడలను, విధులను జ్ఞాపకం చేసుకుని అని చెప్పి అక్కడ ఆయన చెప్తూ ఆ విధులని మీకా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో కానీ ఒకవేళ మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఒక మాట మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం బైబిల్లో చూసినట్లయితే ఇదొక ఇంపార్టెంట్ వృక్షంగా మనకి కనబడుతుంది. మీకా 4:4లో ఎవరి భయము లేకుండా ప్రతి వాడును తమ ద్రాక్ష చెట్టు కిందను, తన అంజూరపు చెట్టు కిందను కూర్చుండును, సైనికుడు యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. సో ఆ చెట్టు కింద కూర్చోవడం అన్నది దేవుని యొక్క భద్రతకు, అదేవిధంగా దేవుని యొక్క కృపకు అది మనకు ఉదాహరణగా మనకి కనబడుతుంది. ఒకవేళ ఈ అంజూరపు చెట్టును కూర్చిన ప్రస్తావన కానీ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే ఈ 18వ వచనంలో విధంగా రాయబడి ఉంది, ఉదయమందు
పట్టణమునకు మరలా వెళ్ళిచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రావు పక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని ఎద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు కనుక దాన్ని చూచి ఇక మీదట ఎన్నటికి నువ్వు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకుంది. అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడినట్ల ఈ అంజూరు జరిగిందని చెప్పని చెప్పుకొచ్చాడు. సో ఈ అంజూరపు చెట్టు గురించి రాయబడ్డ మాట్లాడంటే అంజూరపు చెట్టు గట్ట పూత, అదేవిధంగా ఫలాలు అంటే ఆకులు, అదేవిధంగా ఈ ఫలాలు ఒకేసారి వస్తాయట. సో అందులో ఆకులు వచ్చాయంటే అర్థం ఏంటంటే ఆ యొక్క అంజూరపు చెట్టు ఫలించిందని అర్థం. అది అందుకే చూసినట్టు అంజూరపు చెట్టు చూసినప్పుడేమో అది చాలా గంభీరంగా ఉంది. ఆత్మీయ ఫలాలు ఫలించినట్టుగా బయటకు అది కనబడ్డది. బట్ తీరా చూసినట్లయితే దాని ఫలాలు అనేవి లేకుండా ఉండిపోయింది. సో ఈ అంజూరపు చెట్టు మనకి నేర్పే పాఠం ఏంటంటే దేవుడు ఫలాలని ఆశిస్తాడు. దేవుడు మనకు అనుగ్రహించిన కృపకి ఒక లక్ష్యం అంటూ ఉంది. అదేవిధంగా రూపం సరిపోదు, వేషం సరిపోదు. బట్ ఏంటంటే ఆ నిజమైన పశ్చాత్తాపం అది తీర్పు దాకా వస్తుందా, లేదు తిరిగి మనం మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోయిన వారిగా మనం ఉండిపోతాం అన్నది మనం ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ మనం ఈ అంజూరపు చెట్టు విషయంగా ఆలోచన చేసినట్లయితే 3 సంవత్సరాలు మన జీవితంలో 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు దేవుడు ఫలాలు ఆశిస్తూ ఉన్నాడు, ఆత్మ ఫలాలు ఆశిస్తూ ఉన్నాడు. అదేవిధంగా శరీర సంబంధమైన, మానసికమైన, కుటుంబపరమైన అనేక విషయాలను దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. యోహాను 15 చెప్పినట్టుగా నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడును అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. సో మన వ్యక్తిగత జీవితాల్లో ఫలించేవారుగా ఉన్నామా, లేదు ఆకులతో ఉన్న అంజూరపు చెట్టులో ఉన్నామా, లేక ఫలం ఇచ్చే అంజూరపు చెట్టు వల్లే ఉన్నామన్నది మనం ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ ఈ యొక్క చెట్టు ఫలించిపోవడానికి కారణాలుగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుడైతే ఆయన చేయవలసినవన్నీ చేశాడు. ఆయన చేయవలసినవన్నీ ఆయన చేశాడు. అక్కడ మనం రాయబడ్డ మాటలు కానీ చూసినట్లయితే ఒక శ్రేష్టమైన స్థలంలో దాన్ని ఉంచాడు, ఒక శ్రేష్టమైన పరిస్థితిలో దాన్ని ఉంచాడు ఆయన. అంతేకాకుండా చూసినట్లయితే 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టును పండ్ల మీద కూర్చున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికి వేయము, దీనివల్ల భూమి అలా వ్యర్థమై పోవలను. అంటే మన జీవితంలో దేవుడు ఫలించడానికి చాలా సమయం ఇచ్చాడు మనకి. బట్ సమయాన్ని మనం సద్వినియోగపరచుకోలేని వారికి ఉండిపోతున్నామేమో, ఆకులు తప్ప ఫలాలు లేని వారికి ఉండిపోతున్నామేమో. వేషం బాగే ఉంది కానీ ఆత్మలో కార్యాలు లేని వారిగా ఉండిపోతున్నామేమో. ఒకవేళ బైబిల్లో కానీ మనం కానీ చూసినట్లయితే ఇది ఒక అంజూరపు చెట్టు అనేది మన యొక్క ఆత్మీయ స్థితికి, అదేవిధంగా ఆశీర్వాదాలకు, అదేవిధంగా సమాధానానికి అది గుర్తుగా ఉన్నట్టుగా మనకు వాక్యం మనకి చెప్తుంది మనకి. ఒకవేళ మనం న్యాయాధిపతుల గ్రంథాన్ని కానీ ఒకవేళ మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 10, 11 వచనాల్లో ఒకవేళ మనం చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే అప్పుడు చెట్లు నువ్వు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టుతో అడగగా అంజూరపు చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకును నా మాధుర్యమును నా మంచి ఫలమును నీక మానుదునా అని చెప్పి అక్కడ అంటుంది. అది అంటే అంజూరపు చెట్టు మాధుర్యాన్ని ఇస్తుంది,
మంచి ఫలాల్ని ఇస్తుంది. సో క్రైస్తవ బిడ్డలుగా దేవుడు మన నుంచి అదే ఆశిస్తున్నాడు. అదేవిధంగా లోకం కూడా మన నుంచి అదే ఆశిస్తూ ఉంది. కానీ కొన్నిసార్లు దేవుడు ఆశించిన స్థాయికి, అదేవిధంగా లోకం మనల్ని ఆశిస్తున్న స్థాయికి కొన్నిసార్లు మనం ఉండలేకపోతున్నామేమో, ఆ విధంగా ఉండలేకపోతున్నామేమో. అంతేకాకుండా కానాను దేశాన్ని దేవుడు కోరుకున్నప్పుడు కానాను కోసం రాయబడ్డ మాట ఏంటంటే ద్వితీయోపదేశకాండం 8:8 విధంగా రాయబడి ఉంది. అక్కడ రాస్తూ అంటాడు, నీ దేవుడైన యెహోవా, 7వ చదువుతున్నాను, నీ దేవుడైన యెహోవా నేను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను లోయల్లో ఉండి కొండల్లో నుండి పారు ఓటలను అగాధ జలములు గల దేశము, అది గోధుమలు, యావలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం అని చెప్పి దేవుడు చెప్పుకొస్తూ ఉన్నాడు. సో దేవుడు వాగ్దానం చేసిన ఫలాల్లో, దేవుడు వాగ్దానం చేసిన విషయాల్లో సో ఇది మనకి చాలా ప్రాముఖ్యమైనదిగా మనకి కనబడుతూ ఉంది. సో మన వ్యక్తిగత జీవితాల్లో మధురమైన ఫలాలు ఇచ్చేవాటిగా, అదేవిధంగా మంచి ఫలాలు ఇచ్చేటట్టుగా ఆ యొక్క క్రైస్తవ భక్తి మర్యాదల్ని లోకానికి చూపించేవారుగా ఉన్నామా, లేదు దేవుడు చెప్పిన దానికి విరుద్ధంగా ప్రవర్తించేవారు ఉన్నామో ఆలోచన చేసుకోవాలి మనం. అంతేకాకుండా చూసినట్లయితే మనకి హోషేయ 9:10 అంటాడు, అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి, చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలములు దొరికినట్టు మీ పితరులు నాకు దొరికిరి. ఎడమ అంజూరపు చెట్టు మీద ద్రాక్ష పండ్లు నాకు దొరికిరి, చిగురు పెట్టు కాలమందు. అంజూరపు చెట్టు అటమా చిగురు పెట్టే కాలం అందే అందులో అక్కడ పళ్ళు అనేవి కాస్తాయటమ్మా. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలములు దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. సో అది చిగురు పెట్టే కాలంలోనే అది అద్భుతంగా అది ఫలిస్తుందని వాక్యం మనకి చెప్తూ ఉంది. సో మన వ్యక్తిగత జీవితాల్లో ఫలించే వాటిగా ఉన్నామా, లేదు కేవలం గంభీరమైన ఆకులు కలిగి ఫలాలు లేని వారికి మనం ఉండిపోతున్నాం, ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలమ్మా. అంతేకాకుండా మనం చూసినట్టయితే ఇర్మియా 24లో అంటాడు 2వ వచనంలో, ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూర పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూర పండు ఉండెను, రెండో గంపలో మిక్కిలి జబ్బై అంజూర పండు ఉండెను, అవి తినసఖ్యము కానంత జబ్బుగా ఉన్నవి అన్నాడు అంటాడు ఆయన. సో ఒకవేళ మన వ్యక్తిగత జీవితాల్లో పక్వమైన అంజూర పండులా ఉన్నావా, పాడైపోయిన అంజూర పండులాగా ఉన్నావా, ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలమ్మా. ఒకవేళ ఇందాక యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో చూసినట్లయితే అంజూరపు చెట్లు సాధారణంగా ముందుగా ఫలం వస్తుంది, తర్వాత ఆకులు వస్తాయటమ్మా. కేవలం ఆకులు ఉండమంటే అర్థం ఏంటంటే బయటికి భక్తి, లోపల నిజమైన జీవితం లేకపోవడానికి అది సాదృశ్యంగా వేషధారణ గుర్తుగా అది ఉంది. బట్ దేవుడు అయితే ఏం చేస్తున్నాడంటే అప్పటికే 3 సంవత్సరాలు ఆయన చూశాడు, యేసుక్రీస్తు మధ్యవర్తం వహించి ఆ సహనం చూపించి అని అంటూ ఉన్నాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వుతాను, దాని చుట్టూ నేను ఎరువు వేస్తాను, ఈ 1 సంవత్సరం ఉండనిమ్మని. ఒకవేళ కరోనా సమయంలో దేవుడు యేసయ్య తండ్రితో బతిమాలాడేమో, అయ్యా వారి చుట్టూ నేను కంచె వేస్తాను, వారికి నేను లోతుగా తవ్వుతాను, వాక్యమైన ఎరువేస్తాను, పరిశుద్ధాత్మని నీరేస్తాను, అది ఫలించినా సరే లేని ఎడల మెరికి వేమనతంతో చెప్పాను. మా బైబిల్లో కానీ మనం ఒకవేళ చూసినట్లయితే, బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరూ ఫలించారమ్మా. సమరయ స్త్రీ దేవుడు అడిగాడు, అయ్యా 1 సంవత్సరం ఉండనివ్వంటే ఆ బిడ్డమ్మ సుకారా గ్రామంలో స్వార్థికురాలుగా మారిపోయిందిరా. పొట్టి చెక్కయ్యా, అయ్యా ఫలాలు లేవయ్యా అంటే దేవుడు, అయ్యా దాని చుట్టూ తవ్వుతాను, ఎరువేస్తాను, నీరేస్తాను, 1 సంవత్సరం ఉండమంటే
అబ్రహాం కుమారుడిగా మారిపోయాడమ్మా. శానాన్ని దయ్యం పట్టినవాడు దేవుడు, అయ్యా ఒక్కసారి ఉండనివ్వా అని బతిమాలి నీరు పోస్తే లోతుగా తవ్వితే డెక్కపల్లి ప్రాంతంలో గొప్ప సువార్త చేసేవాడిగా మిగిలిపోయాడు రా. సో మన జీవితంలో కూడా దేవుడు అనేక సంవత్సరాల మధ్యవర్తిత్వం వహించాడు ఆయన. అనేక సంవత్సరాల మధ్యవర్తి వహించాడు ఆయన. మనం ఫలించాలని సహనం చూపించాడు. తండ్రికి మనకి మధ్యవర్తిగా ఉన్నాడు. మనుషులకు దేవునికి మధ్యవర్తి ఒకడే, ఆయన యేసుక్రీస్తును నరుడని వాక్యం సెలవిచ్చింది. మన భక్తో, మన యుక్తో, మన శక్తితో కాదమ్మా ఇప్పటి వరకు ఆయుష్ ఉంచింది. ఒక ప్రవీణ్ పగడాల, ఒక చార్లిస్ కిక్, ఒక సుధాకర్ రెడ్డి గారు మనకంటే ముందు వెళ్ళిపోయారు. వాళ్ళు వారికంటే గొప్పవరం కాదు మనం. వాళ్ళకంటే బుద్ధిమంతులము, నీతిమంతులము, భక్తి కలిగిన వాళ్ళం కాదు. ఎందుకో దేవుడు మనం చేయవలసిన కార్యాలు ఉన్నాయేనో, మనం సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయేనో దేవుడు ఒక అవకాశాన్ని మన జీవితంలో దేవుడు అనుగ్రహించాడమ్మా. సో ఏ లోపాలు మనలో ఉన్నాయో, ఏ పాపాలు మనలో ఉన్నాయో, ఏవైతే మన జీవితంలో ఉన్నాయో ఉన్న ప్రతిదాన్ని సరి చేసుకుంటూ జీవితాల్లో ముందే సాగేవారుగా ఉంటావా? లేదు గొంగల పురుగు ఎక్కడ ఉన్నావంటే అయ్యా నువ్వు వేసిన దగ్గరే ఉన్నావని అదే ఆత్మీయ స్థితిలో మనం ఉండిపోయేవారుగా ఉంటాం. ఆలోచన చేయాలమ్మా. అంతేకాకుండా మత్తయి 24:32 అంటాడు, అంజూరు చెట్టును చూచి ఉపమానం నేర్చుకుని, అంజూరు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీరు ఆ తెలుగు నుంచి చెప్పంటాడు ఆయన. సో ఆ లేతదై కొమ్మ వచ్చినప్పుడు అంటే అంజూరు చెట్లు ఫలాలు కనబడతాయట. మన వ్యక్తిగత జీవితంలో మనం ఫలించబోతున్నాం, సరి చేసుకోబోతున్నాం అనే ఆలోచన మన జీవితంలో ఉందా? తప్పిపోయిన కుమారుడు వస్తుంటే తండ్రి గ్రహించాడు, ఈ అంజూరపు చెట్టు ఫలించబోతూ ఉంది, ఈ అంజూరపు చెట్టు తన తప్పు తెలుసుకుంది, ఈ అంజూరపు చెట్టు తన తప్పిపోయిన మార్గాన్ని వెతుక్కుంటూ తిరిగి మళ్ళీ వచ్చింది. సో ఆ తిరిగి రావడం అన్నది ఆత్మీయ అభివృద్ధికి, మార్పుకి అది గొప్ప సూచనగా అది మనకి కనబడుతుంది. అటువంటి పరిస్థితులు ఏమైనా మన జీవితంలో కనబడుతున్నాయా? ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీ కానీ, అదేవిధంగా ఆ స్పందన కానీ మనలో కనబడేవారుగా మనం ఉంటూ ఉన్నామా? సో మనం చూసినట్లయితే ఈ అంజూరపు చెట్టు అనేది నిన్ను నన్ను అది సూచిస్తూ ఉందమ్మా. ఫలం అనేది మన విధేయతకి అది సూచనగా ఉంది. అది దేవుని పట్ల విధేయత చూపెడితే, మీరు నా మాటలు విన్న ఎడల, నా మాటలు నిలిచిన ఎడల మీరు ఏది అడగంటే మీరు ఫలిస్తారని వాక్యం సెలవిచ్చిందిరా. సో వినగలే స్వభావం, వింటు వల్ల విశ్వాసం కలుగును, వింటే క్రీస్తు కూర్చుని మన మాట వల్ల కలుగును. మనకి యేసయ్య కుడివైపు ధోనిని లోతుగా నడిపించి, కుడివైపు వల్ల ఏమంటే వారు విస్తారమైన చేపలు పట్టినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుందమ్మా. అక్కడ మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో లోక 5:3 ఆయన ధోనిలో సీమోను దగ్గర ఒక ధోని ఎక్కి దాని నుండి కొంచెం తొయ్యమని అతను అడిగి కూర్చున్నాడు. అది అయిన తర్వాత ఆయన అంటాడు 4వ వచనంలో, ఆయన బోధిని చాలించిన తర్వాత నువ్వు ధోనిని లోతుకు నడిపించి చేపల పట్టుకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను నా ఏలిన వాడ, రాత్రంతా మేము ప్రయాసపడతాము కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వల్ల వేతమని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టింది, అందుచేత వలలు పిగిలిపోవచ్చుండగా. సో ఎక్కడైతే విధేయత ఉంటుందో, ఎక్కడైతే ఆయన మాట వినడం ఉంటుందో అది మనకి ఆశీర్వాదాలు, దీవెనలు, ఫలాలు తీసుకొస్తుందమ్మా. మన జీవితంలో ఒకవేళ ఆ యొక్క ఫలాలు లేకపోతే అది మోసం అవుద్ది, హిపోక్రసీ అవుద్ది. ఇన్ని సంవత్సరాలు మనం బైబిల్ చదివి, ఇన్ని సంవత్సరాలు దేవుని మాటలు విని, ఇన్ని సంవత్సరాలు సేవకులు చెప్పిన మాట విని ఆ ఆత్మీయ ఫలాలు మన జీవితంలో లేకపోతే ఇంకా మనం చిన్న విషయాల కోసం తగ్గుపడేవారుగా, ఒక తులం బంగారం కోసం అక్క చెల్లెలతో, ఒక అడుగు స్థలం కోసం అన్నదమ్ములతో,
టైం కోసమో లేకపోతే ఏదో అవకాశం కోసమో తోటి స్టాఫ్తో లేదా సంఘంలో గుర్తింపు గౌరవం లేదా సేవకునితో మనం చేసినట్లయితే ఆ ఫలాలు మనం లేనట్టే. ఆ ఫలాలు మనలో లేనట్టే. బైబిల్లో ఎక్కువ సందర్భాలు రాయబడ్డ మాట ఏంటంటే, ఎస్పెషల్లీ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, 5వ అధ్యాయంలో కూడా, పరలోకమందున్న మీ తండ్రి కుమారులగునట్లు, పరలోకమందున్న మీ తండ్రి కుమారులగునట్లు హింసించే వారి కోసం ప్రార్థన చేయండి, శత్రువులు ప్రేమించండి అంటాడు. అదేవిధంగా పరలోకమందున మీ తండ్రి మహిమపరచబట్టినట్టు వారి ఎదురు మెరుగుని ప్రకాశింపని ఇదే అంటున్నాడు ఆయన. ఒకవేళ ఇంకా మన క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ సంఘాలలో ఒకవేళ అభ్యంతరకరమైన పరిస్థితులు కానీ ఉన్నట్లయితే, మీరు దేవదూతలకు తీర్పు తీర్చుదని ఎరగరా, మీరు పరిశుద్ధులు తీర్పు తీర్చుదని ఎరగరా, మీరు దేవుని కుడిపార్శ్వాన్ని కూర్చుంటాను ఎరగరా అంటాడు ఆయన. ఒకవేళ దేవదూతలకు తీర్పు తీర్చవలసిన మనం ఇంకా చిన్న చిన్న విషయాల కోసం, ఒకవేళ లోక సంబంధమైన విషయాల కోసం, పరలోకాన్ని తీసుకెళ్ళలేని విషయాల కోసం ఒకవేళ ఇంకా మనం కానీ ఒకవేళ వెంపర్లు పడినట్లయితే, మనకంటే దౌర్భాగ్య లోకంలో ఇంకెవరు ఉండరు. ఒకవేళ మన జీవితంలో వస్తున్న చాలా మంది ఇప్పుడు మనకి ఏమవుతుందంటే, కొత్త సంవత్సరంలో హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. అదేవిధంగా రేపు రాత్రి చూసినట్లయితే చాలా మంది వెల్కమ్ టు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి చెప్తూ ఉంటారు. వారి దృష్టిలో హ్యాపీ న్యూ ఇయర్, మన దృష్టిలో అది దేవుని యొక్క కృప. మన జీవితంలో బ్రతికున్నామంటే, మన జీవితంలో చెలిస్తున్నామంటే, మన జీవితంలో కదులుతున్నామంటే, కాలంలో ముందుకు సాగుతున్నామంటే, దట్ ఈస్ ది గ్రేస్. ఎవ్రీ మినిట్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ ఎ చారిటీ ఆఫ్ గాడ్. మన జీవితంలో ప్రతి క్షణం దేవుడిచ్చిన దానం, దేవుడిచ్చిన కృప. ఆ సత్యాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మరి చెట్టు నరకడం అంటే అర్థం ఏంటంటే జడ్జిమెంట్. మనకి ఇవ్వబడ్డ సమయం అయిపోయిన తర్వాత ఇంకేం లేదమ్మా, మనం చేసిన పనులు మంచివైనా సరే చెడ్డమైనా సరే తీర్పు వద్ద నిలబడగలగలరా? అంతేకాకుండా వీ హ్యావ్ అకౌంటబుల్ టు ది ఎవ్రీ మినిట్, ఎవ్రీ ఆపర్చునిటీ, ఎవ్రీ ప్రావిడెన్స్ వాట్ గాడ్ గివెన్ టు అస్. మన జీవితంలో దేవుడు ఇచ్చిన ప్రతి అవకాశం కోసం అడుగుతాడు. నా లెక్క అడిగాడు. 5 తలాంతలు ఇచ్చిన వాడు, 3 తలాంతలు ఇచ్చిన వాడికి 1 తలంత ఇచ్చిన వాడు దేవుడు లెక్క అడిగాడు. మనం దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి తలంత కోసం లెక్క చెప్పవలసి ఉంది. అది బలాన్ని నమ్మకమైన మంచి దోశలు అనిపించుకుంటామా, లేదు సోమవారం చెడ్డ దోశలు అనిపించుకుంటామా? మన జీవితంలో మనం చేస్తున్న వృత్తులు, వ్యాపారాలు మన యొక్క జీవనోపాధి కోసమే. మన ప్రవృత్తి దేవుని రాజ్యం అయి ఉండాలి. మన ప్రవృత్తి దేవుని రాజ్యానికి అనేక మందిని నడిపించేవారుగా ఉండగలగాలి. దేవుని సంధికి అనేక మందిని తీసుకెళ్లే వారికి మన జీవితాల్లో ఉండగలగాలని దేవుడు మనకి ఆశపడుతూ ఉన్నాడమ్మా. ఒకవేళ మనం బైబిల్లో కానీ చూసినట్లయితే, కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే, ఇప్పుడు నూతన సంవత్సరంలో మనం చూసినట్లయితే అనేకమైన వాగ్దానాలు మనం చేస్తూ ఉంటాం. అనేకమైన వాగ్దానాల కోసం మనం ఆలోచన చేస్తూ ఉంటాం. సో ఈ యొక్క చెట్టు నుంచి మనం తెలుసుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏంటంటే, దేవుడు ఫలాలను ఆశిస్తాడు. దేవునికి మన ఆత్మీయ జీవితం కనిపించాలి. కృపకు స్పందన అవసరం. దేవుడి కృపతో దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్, ఇచ్చిన అవకాశాలకి ఫలాలు కనబడాలి. పశ్చాత్తాపం ఫలానికి దారి తీసేదిగా ఉండాలమ్మా. సో మన జీవితంలో చూసినట్లయితే మనం అనేక నిర్ణయాలు మనం తీసుకోబోతూ ఉన్నాం. సర్వసాధారణంగా మనం చూసినట్లయితే ఈ నూతన సంవత్సరంలో అనేకమైన నిర్ణయాలు మనం తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. కారణం ఏంటంటే, శరీర సంబంధమైనవి, ఆత్మీయ సంబంధమైనవి. సో అనేక విషయాల్లో మనం నిర్ణయాలు తీసుకొని, మనమే కాదు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నూతన సంవత్సర న్యూ ఇయర్ రెజల్యూషన్ చాలా మంది వాళ్ళు తీసుకుంటూ ఉంటారమ్మా. ఒకవేళ ఆ విధంగా మనం చూసినట్లయితే హెల్త్ రిలేటెడ్ రెజల్యూషన్స్ కొంతమంది తీసుకుంటారు, ఫైనాన్షియల్ రెజల్యూషన్స్ కొంతమంది తీసుకుంటారు, అలాగే కెరియర్, ఎడ్యుకేషన్ సంబంధమైన రెజల్యూషన్ కొంతమంది తీసుకుంటారు, అలాగే పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఇంప్రూవ్ క్యారెక్టరు, టైం మేనేజ్మెంట్, డిసిప్లైన్, పాజిటివ్ థింకింగ్ అలా తీసుకుంటారు. ఇందా చెప్పినట్టుగా
అంటే వెయిట్ పెరగడం కానీ, వెయిట్ తగ్గించుకోవడం కానీ, హెల్త్ కానీ, అదేవిధంగా చెడ్డ అలవాట్లు మానేయడం కానీ, స్మోకింగ్ డ్రింకింగ్ మానేయడం కానీ కొంతమంది, అలాగే మనీ సేవింగ్ చేయాలని, అప్పులు తగ్గించుకోవాలని, ఇన్కమ్ పెంచుకోవాలని, బెటర్ ఫైనాన్స్ ప్లాన్ ఉండాలని, అలాగే కెరియర్లో ఆ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలని, ఎక్కువ చదవాలని, అదేవిధంగా ఎక్కువ మార్క్స్ పొందాలని, ప్రమోషన్స్ రావాలని, జాబ్ చేంజ్ చేసుకోవాలని చాలా మంది ట్రై చేస్తున్నారు. అదేవిధంగా ఇంప్రూవ్ ఫ్యామిలీ లైఫ్, ఫ్రెండ్షిప్స్, ఇతరులకు క్షమించడం, అదేవిధంగా కాన్ఫిడెన్స్ తగ్గించుకోవడం, అలాగే హ్యాబిట్ చేంజింగ్ అంటే ఒకరు బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వాటిని విడిచిపెట్టాలని, అదేవిధంగా రెడ్యూసింగ్ స్క్రీన్ టైము, సోషల్ మీడియా కంట్రోల్ చేసుకోవాలి, చాలా రకరకాలుగా మనం అనుకుంటుంటాం. అదేవిధంగా స్పిరిచువల్ కొంతమంది ఏం చేస్తారంటే బైబిల్ ఎక్కువగా చదవాలని, ఎక్కువ ప్రార్థనా జీవితాన్ని గడపాలని, ఉపవాస ప్రార్థన ఉండాలని, స్పిరిచువల్గా ఎదగాలని కొంతమంది ఏం చేస్తారంటే పరిశుద్ధంగా జీవించాలి, పాపానికి దూరంగా ఉండాలి, అదేవిధంగా దేవునికి విధేయతగా నడాలని కొంతమంది ఆలోచన చేస్తారు. సో అంతేకాకుండా దేవుని మీద ఎక్కువగా ఆధారపడాలి, దేవుని యొక్క డైరెక్షన్ ఉండాలని కొంతమంది ఆశపడతారు. అలాగే దేవుడిని సేవ చేయాలి, చర్చ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ ఎక్కువగా అవ్వాలి, దేవుడు అనుగ్రహించిన ప్రతి ఒక్క తలంతో దేవుని కోసం వాడాలని, అదేవిధంగా ప్రేమను, అదేవిధంగా క్షమాపణని ప్రాక్టీస్ చేయాలని, యేసుక్రీస్తు కలిగిన తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలని. సో చాలా విషయాలు మనం చేస్తూ ఉంటాం. బట్ అది నిజంగా చేసేవారు ఉన్నామా, లేకపోతే వాటిని విడిచిపెట్టేవారుగా ఉన్నామా, ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలమ్మా. బైబిల్లో కానీ మనం చూసినట్లయితే కొంతమంది అంటే మనలా నూతన సంవత్సర అంతంలో చేసుకోలేదు, కానీ కొంతమంది ఏం చేశారంటే దేవుడు వారికి అనుగ్రహించిన తావులో, దేవుడు వారికి అనుగ్రహించిన పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారంటే దేవుని కోసం బహుబలంగా నిలబడి, దేవుని కోసం కొన్ని ఆత్మీయ నిర్ణయాలు తీసుకొని వారి జీవితాంతం కూడా వాటికే వాళ్ళు కట్టుబడి ఉన్నట్టుగా వాక్యం మనకి చెప్తూ ఉంది. సో మనం అటువంటి వారిగా ఉన్నామా, లేదు కొంతమంది నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలకి కట్టుబడి లేకుండా తొలగిపోయేవారు కొంతమంది బైబిల్లో మనకి కనబడతారు. అంటే అనేకమంది నిర్ణయాలు తీసుకోవడం, వెంటనే తిరిగి మళ్ళీ ఆ నిర్ణయాల నుంచి వారు తప్పిపోవడం మనకు కనబడతారు. ఒకరు బైబిల్లో కానీ మనం చూసినట్లయితే అనేక మంది దేవుని బిడ్డలు బహుబలంగా దేవుని సన్నిధిలో నిలబడిన వ్యక్తులు మనకి కనబడతారు. మనకి కారణం ఏంటంటే వారి జీవితాల్లో వారు దేవుని సన్నిధిలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ మనం చూసినట్లయితే మొట్టమొదట దానియేలు జీవితాన్ని కానీ పరిశీలన చేసినట్లయితే దానియేలు ఏమనుకున్నాడు అంటే ఆయన 1:8 రాజు భుజించి భోజనమును పానం చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తను తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తన అపవిత్రులు కాకుండా వాటిని పుచ్చుకొనకుండా సెలవేమన్న అపొస్తలుని వేడుకొనగా, మనలాగా చిన్న చిన్న విషయాల గురించిన నిర్ణయాలు తీసుకోలేదు, కానీ బలమైన నిర్ణయాన్ని తన జీవితంలో తీసుకున్నాడు. దానికైనా కట్టుబడి ఉన్నాడు ఆయన. అదేవిధంగా ఒకవేళ మనం బైబిల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు కోసం రాయబడ్డ మాట ఏంటంటే నాజీరు రథము జీవితం అంతా అనుసరించినాడని బైబిల్లో మనకి రాయబడుతుందమ్మా. యేసుక్రీస్తు అటమ్మా తన జీవితం అంతా కూడా నాజీరు రథాన్ని అనుసరించాడమ్మా. ఆయన సేవ ప్రారంభం దగ్గర నుంచి తన సేవను ముగించే వరకు ఆయన నాజీరు రథాన్ని అనుసరించాడమ్మా. బైబిల్లో మనం చూసినట్లయితే సంసోను నాజీరు రథాన్ని ప్రారంభించాడు, కానీ దాన్ని ముగించలేకపోయినట్టుగా బైబిల్ మనకి చెప్తుందమ్మా. సో మన వ్యక్తిగత జీవితాల్లో యేసుక్రీస్తు వలె నాజీరు రథాన్ని ప్రారంభించి జీవితాంతం దాన్ని అనుసరించే వారిగా ఉందామా, లేదు దాన్ని మధ్యలోనే విడిచిపెట్టేసే వారిగా ఉందామా?
దానియేలు తన వ్యక్తిగత జీవితంలో తన జీవితం అంతా దేవునికి లోబడ్డవాడుగానే జీవించినట్టుగా వాక్యం మనకి చెప్తుందిరా. సో చిన్న చిన్న నిర్ణయాలు తీసుకుందామా, లేదు గొప్ప నిర్ణయాలు దేవుని సంధిలో బలంగా నిలబడగల నిర్ణయాలు తీసుకుందామా? మనం చూసినట్లయితే ఒకరోజు యోసేపు తీసుకున్నాడు అని అంటాడు, యెహోవాకు విరుద్ధంగా దుష్కార్యము నేను చేయలేను అంటాడు. యెహోవాకు విరుద్ధంగా దుష్కార్యము నేను చేయలేను అంటాడు. ఎందుకంటే ఆయన జీవితంలో ఆయన నిర్ణయం అనేది ఇస్ ఎవర్ లాస్టింగ్ టెస్టిమోనీ. సో కాబట్టి నువ్వు జైల్లో ఉంటావా, లేదు నేను చెప్పినట్టు నువ్వు వింటావంటే జైల్లో ఉండడానికి ఇష్టపడ్డాడు కానీ పాపం చేయడానికి ఇష్టపడలేదమ్మా. సో మన నిర్ణయాలు లోకం తీసుకున్నట్టుగా న్యూ ఇయర్లో చిన్న చిన్న నిర్ణయాలు తీసుకొని ఉండిపోదామా, లేదు దేవుని బిడ్డలు ఎవరైతే గొప్ప నిర్ణయాలు వారి జీవితాంతం దాన్ని వారు అనుసరించారు, దాన్ని మనం చూడగలిగాం, దాన్ని మనం అధ్యయనం చేయగలిగాం, దాన్ని మనం జీవితాల్లో ధ్యానం చేసేవిగా అవి ఉన్నాయి. సో లోకం తీసుకున్నట్టుగా 31కి రాత్రి తీసుకోవడం, 1 తారీఖల్లా వాటిని మర్చిపోయేవారిగా మనం ఉందామా? లేదు ఏ విధంగా అయితే దేవుని బిడ్డలు గొప్ప నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయానికి వారు కట్టుబడి ఉన్నట్టుగా వాక్యం మనకి సెలవిస్తుందమ్మా. ఒకవేళ మనం ఇంకా మనం కొంచెం లోతుగా వెళ్ళినట్లయితే యోబు అంటాడు. యోబు గ్రంథం 31 అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే యోబు చెప్పిన మాటలు ఏంటంటే చూద్దాం ఒకసారి. నేను కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకుడిని ఎలాగో చూతును, అలాగూ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమవునా అంటున్నాడు ఆయన. ఇడమా ఒకవేళ నేను కానీ ఆ విధంగా చేసినట్లయితే ఈ పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమైపోద్ది అని చెప్పి ఆయన చాలా బాధపడుతూ చెప్పిన మాటలు అవి. యోబు ఇప్పుడు కూడా తన నిర్ణయాల్లో ఎప్పుడు కూడా ఆయన మర్చిపోలేదమ్మా. చివరిదాకా అదే యొక్క స్ఫూర్తితో ముందుకు సాగినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుందమ్మా. సో మన జీవితాల్లో నిర్ణయం తీసుకొని వెనక్కి వెళ్ళిపోయేవారుగా ఉందామా, లేదు నిర్ణయం తీసుకొని ఎల్లప్పుడూ అదే నిర్ణయంలో ఉండేవారుగా ఉందామా? సో దానియేలు తన జీవితంలో తన హృదయంలో నిర్ణయించుకున్నాడు, తన అపవిత్ర కాకూడదని. అదే స్థితిలో ఉన్నాడమ్మా. అదేవిధంగా మనం చూసినట్లయితే యెహోషువ 24:15 రాయబడ్డ మాట అంటే, మీరు ఎవరిని సేవింప కోరుకున్నాను, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిద్దాం ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన జీవితం అంతా యెహోషువ తన కుటుంబంతో కలిసి యెహోవాను సేవించాలనే కృత నిశ్చయంతో దృఢ నిశ్చయంతో ముందుకు సాగిపోయినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుందమ్మా. అదేవిధంగా రూతు జీవితాన్ని కానీ మనం గమనించినట్లయితే, రూతు 1:16 కానీ మనం గమనించినట్లయితే, అత నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొంది చోట నేను మృతి పొందుతానని చెప్పి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని అత్తను హత్తుకుని ఉన్నట్టుగా వాక్యం మనకి చెప్తుందిరా. ఆ 16 అధ్యాయంలో చూసినట్లయితే, నా వెంబడి రావద్దనియో, నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలు కొనవద్దు, నువ్వు వెళ్ళి చోటుగా నేను వచ్చేదను, నివసించిన చోట నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి పొందు చోటనే మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను, మరణము తప్ప మరి ఏదియో నన్ను వేరు చేయదని అక్కడ వాక్యం మనకి సెలవిచ్చిందమ్మా. లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, ఎక్కడ రూతు చనిపోయిందో అక్కడే రక్షకుడైన యేసుక్రీస్తు పుట్టాడటమ్మా. ఎక్కడైతే రూతు చనిపోయిందో ఆ నిర్ణయంలో చనిపోయింది. ఆమె తీసుకున్న నిర్ణయంలో, ఆమె చనిపోయిన అదే స్థలంలో, అదే బెత్లెహేములో రక్షకుడైన యేసుక్రీస్తు పుట్టాడమ్మా. ఆమె నిబంధన మరణాంతర నిబంధన, ఆమె రిజల్యూషను మరణాంతర రిజల్యూషను. మన యోసేపుది కావచ్చు, దానియేలుది కావచ్చు, యోబు గారిది కావచ్చు, రూతుది కావచ్చు, వారి నిబంధనలన్నీ కూడా మరణాంతర నిబంధనలు రా. అంతేకాకుండా మనం చూసినట్లయితే యోబు 1:2 అంటాడు, యెహోవా ఇచ్చెను
యెహోవా తీసుకును, యెహోవా నామానికి మహిమ కలుగును గాక అంటాడమ్మా. యోబు జీవితంలో దీవెనలు కానీ, ఆశీర్వాదాలు కానీ, శ్రమలు కానీ ఇవేవి ప్రభావం చూపించలేకపోయామా అంటాడు ఆయన. ఈ సంగతులు ఏ విషయమందున యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదని వాక్యం సెలవిస్తుందమ్మా. ఆయన నిర్ణయించుకున్నాడు, నోటు మాటతో కూడా దేవుని దీవించిన, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని అని చెప్పి. సో ఆయన వ్యక్తిగత జీవితాల్లో ఏనాడు కూడా నిర్ణయాన్ని కట్టుబడినట్టు వాక్యం సెలవిస్తుందమ్మా. అదేవిధంగా ఒకవేళ మనం చూసినట్లయితే నెహెమియా 2:18 కానీ మనం చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, ఇదియోగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాస్తమును గురించి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనం కొట్టడు పూనుకొందము రండి అని చెప్పి ఈ మంచి కార్యం చేయటిగా బలము తెచ్చుకొని. సో ఏ కార్యం అయితే నెహెమియా ప్రారంభించాడో, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎడమా అన్ని దాటుకుంటూ ఆయన ఎడమా ఆ యొక్క 52 రోజుల్లో దేవుని మందిరాన్ని కట్టినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుందమ్మా. అదేవిధంగా 2 Timothy 4:7 మనం చూసినట్లయితే పౌలు గారి నిర్ణయం, మంచి పోరాటం పోరాడితేని నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా యొక్క సేవను కడముట్టించాను, ఇక మీదట నా కొరకు జీవకిరీటం దాచబడి ఉన్నదని తన ఆఖరి రక్త బొట్టు వరకు, తన ఆఖరి శ్వాస వరకు దేవుని కోసం నడిచినట్టుగా వాక్యం మనకి సెలవిస్తూ ఉందమ్మా. అంతేకాకుండా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కూడా లూకాసు 20:42 అంటాడు, బిడ్డ అని అంటాడు, ప్రభా తండ్రి నా చిత్తం కాదయ్యా నీ చిత్తమే నెరవేరుగాక అంటాడమ్మా. సో మన వ్యక్తిగత జీవితాల్లో 31వ తారీఖు రాత్రి మనం తీసుకోబోతున్న నిర్ణయాలు దేవునికి ఇష్టకరంగా మన ఆత్మీయ జీవితాన్ని పెంచేవిగా, మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసేవిగా ఉంటున్నాయా? లేదు అంటే అందరూ తీసుకున్నట్టుగానే చిన్న చిన్న నిర్ణయాలు తీసుకుంటూ, అందరూ తీసుకున్నట్టుగానే మధ్యలో విడిచిపెట్టిన నిర్ణయాలు తీసుకుంటూ విశ్వాస జీవితాన్ని పాడు చేసుకునే వరకు ఉంటామా? మనం ఆలోచన చేసుకోవాలమ్మా. ఒకరు మనం చూసినట్లయితే దేవుడిచ్చిన నాజీరుతనాన్ని సంసోను పాడు చేసుకున్నాడమ్మా. గెహజీ దేవుని సేవ చేస్తానని తీసుకున్న నిర్ణయాన్ని పాడు చేసుకున్నాడు రా. అదేవిధంగా మనం చూసినట్లయితే సౌలు దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని చేయక తన జీవితాన్ని పాడు చేసుకున్నట్టు వాక్యం మనం సెలవిస్తుందమ్మా. దేవుడు వద్దని పని జీవితంలో చేసి దాన్ని పాడు చేసుకునే వారు మిగిలిపోయారా. సో మన వ్యక్తిగత జీవితాల్లో ఇస్రాయేల్ కూడా చాలాసార్లు దేవుని మాట వింటాం అని చెప్పి వారి జీవితంలో విఫలమైపోయారా. సో విఫలమైపోయిన వ్యక్తులుగా మనం ఉందామా? లేదు, దేవుని సంధిలో పేతురు కూడా చాలాసార్లు అయ్యా నీ కోసం ప్రాణం పెడతానన్నాడు, శ్రమ రాగానే తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడమ్మా. అన్నయ్య చెప్పారా, మరి కలిగిన ఆస్తి అంతా దేవునికి ఇచ్చేస్తామన్నారు, కానీ సమయం వచ్చినప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళిపోయారమ్మా. సో మన నిర్ణయాలు భావోద్రేకంతో తీసుకునే నిర్ణయాలు కాదు, కానీ మన నిర్ణయాలు విధేయతతో తీసుకునేవిగా. ఎందుకంటే దేవుడు నిరంతరం విధేయత కోరుకుంటున్నాడమ్మా. మాట ఇచ్చి నెరవేర్చి ఎవడతారం అంటే, అంతేకాకుండా మాట వింటే శాసనం వాక్యం సెలవిస్తుందిరా. సో ఏదైతే దేవుని సంధిలో మనం వాగ్దానం చేసుకుంటూ ఉన్నామో ఆ వాగ్దానం నిలబెట్టుకునే వారిగా ఉండాలి. అందుకే బైబిల్లో మాట ఉంది, మొక్కుకొని చెల్లించుకునే కంటే అసలు మొక్కుకొనకుండమే మంచిదని ప్రసంగ గ్రంథకర్త మనకి తెలియజేస్తున్నాడమ్మా. సో ఏదైతే నిర్ణయాలు మనం తీసుకోబోతున్నామో, అనేక మంది వాగ్దానాల కోసం కనిపెడుతున్నాం, కొంతమంది నిర్ణయాల కోసం కనిపెడుతూ ఉన్నారు. సో బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ప్రసంగ 5:5లో, నువ్వు మొక్కున్న దాన్ని చెల్లించుము, నువ్వు మొక్కుకొని చెల్లింపకున్నటి కంటే మొక్కుకొనుకున్నటే మేలు అంటున్నాడు. అడుగుదాం దేవుణ్ణి, ప్రభా మన నిర్ణయాలలో ప్రభా నువ్వు సహాయం దయచే తండ్రి, మన నూతన నిర్ణయాల్లో ప్రభా నీ కృపంచు ప్రభా. అయ్యా నీ కుమారుని యేసుక్రీస్తు విధంగా ప్రభా తను చనిపోయే వరకు తండ్రి తన నిర్ణయాలు కట్టుబడి ఉన్నాడు. ఏ విధంగా ప్రభా దానియేలు ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా ప్రభా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, అపవిత్రమైన ప్రభ తీసుకోలేదు. ఏ విధంగా ప్రభు యోబు తండ్రి తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. అయ్యా
మీరు కన్యకని చూస్తే పరమున్న దేవుని యొక్క నిబంధన ఏమైపోద్దని. వందనం మరుతుమ పాట పాడడం సిద్ధంగా ఉన్నాం. కొత్త ఏడు మొదలు పెట్టాను, పాట పాడడం సిద్ధంగా ఉన్నాం. ఆ క్రిస్మస్ యొక్క స్ఫూర్తిని వచ్చే క్రిస్మస్ వరకు కొనసాగించే వారిగా ఉన్నామా? దేవుడు ఏదైతే తన గ్రేస్ చూపించి, తన కృప చూపించి మన జీవితంలో నూతనమైన సంవత్సరాన్ని ఇచ్చాడో దాన్ని విధేయతో ఫలాలు ఫలించే వారిగా ఉన్నామా? చనిపోయిన వారి కంటే మనం గొప్పవారం కాదా? సత్యం మనం ఎరుగుదాము. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే జీవితం. ఈ దినాన్ని కన్ను మోస్తాం నీకు నాకు తెలియదు. ఉదయం లెక్క అప్పగించవలసి ఉంది. మన ప్రాణం పోకముందే, దేవుని యొక్క రాకముందే ఫలాలిచ్చే అంజూరు చెట్టు వలె ఉందామా? కేవలం ఆకులు, కేవలం ఆ గంభీరం, పదాలు ఘనంగా ఉండి, పాటలు ఘనంగా ఉండి, చేతలు ఒకవేళ బలహీనంగా ఉన్నాయేమో ఒక నిర్ణయం తీసుకుందామా? అయ్యా, గత కాలం అంతా కాచా ప్రభ, నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఫలాలను లేని అంజూర వృక్షం వల్ల ఎదిగిపోయాను తండ్రి. మనకు అవకాశం నా జీవితంలో ఇస్తావా? మనకు అవకాశం నా జీవితంలో ఇస్తావా? నా కుటుంబానికి ఇస్తావా? మా సంఘానికి ఇస్తావా ప్రభా? ఫలించే వృక్షాలుగా ఉండాలని చెప్పి ఆశపడుతున్నాం ప్రభు అని చెప్పి అని సంధిలో మోకాలేద్దాం. ప్రభా, ప్రతి ఉపకరణానికి నీకు వందనాలు తండ్రి. చచ్చిన సింహం కంటే కుక్క మేలు అంటున్నారు, మనకంటే గనులు చనిపోయారు. ఒకవేళ మెఫీషే బోతులు అంటే మనలాంటి వారిని దేవుడు ఆనాడు యోనాతాను చేసిన సేవను బట్టి, యోనాతాను చూపిన ప్రేమను బట్టి, యోనాతాను దావీదు పట్ల చూపించిన ప్రేమను బట్టి, కృతజ్ఞతను బట్టి ఆనాడు దావీదు యోగ్యుడు కానీ మెఫీషోబోతును పిలిచి తన భోజన బాల చుట్టూ పోషించినట్టుగా వాక్యం సెలవిస్తుంది. మన తాతలో, మన తండ్రిలో, మన ముత్తాతలో వారు చేసిన దేవుని పట్ల చూపించిన ప్రేమను బట్టి, కృపను బట్టి, త్యాగాన్ని బట్టి దినాన మనలాంటి వారిని దేవుడు పిలిచి ఆయన వాక్యం వినగలిగే కృప, ఆయన వాక్యాన్ని ధ్యానించగలిగే కృప, ఆయన పాటలు పాడగలిగే కృప, అదేవిధంగా ఏనాడు ఆహారం లేకుండా నా గిన్నె నిండి పొర్లుచుందని సెలవిచ్చింది. రాజు యొక్క భోజన బల దగ్గర కూర్చొని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒకవేళ మన పిల్లలు దీవించబడాలంటే, మెఫీషోబోతు సన్నిధిలో ఉండాలంటే, మెఫీషోబోతు వలె ఆహారం సమృద్ధిగా ఉండాలంటే మనం ఎంత భక్తిగా ఉండాలి. ఆత్మీయ ఫలాలు ఎన్ని ఫలించాలి? ఫలాలు లేని వృక్షంలో ఉండిపోదామా? ఫలించే వృక్షాల వల్ల ఉందామా? అట్టి కృప దేవుడు మనకి, మన కుటుంబాలకి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి, చాలా సంవత్సరాలు దాటిపోయాయి. వెంబడించుచుంటిని, ఇప్పటి వరకు మన ఆశీర్వాదాలను వెంబడించాం, లోక సంబంధం చాలా అనుసరించాం. దాటిపోవుచున్నవి నా ఆశలు, నా కలలను, లోకము దాని ఆశ గతించిపోతూ ఉంది. లోకము దాని నటన అంతరించిపోతూ ఉంది. ఎన్ని ఆత్మలు రక్షించగలిగాం? ఎన్ని ఆత్మ ఫలాలు లోకం మనం చూడగలుగుతుంది? ఏ దినాన మన శ్వాస ఆగిపోతామని తెలియదు. నా మరణ రోదన ఆలకించు ప్రభో, మరల నన్ను నూతనముగా చిగురు వేయని. దేవుడు తన వాక్యంతో నింపుతూ ఉన్నాడు, తన పరిశుద్ధాత్మతో నింపుతూ ఉన్నాడు. చిగురిద్దాము ఈ సంవత్సరం అయినా. ఫలాలు ఇచ్చే వృక్షాలుగా ఉన్నామా? నా బ్రతుకు దినములు, మన జీవితంలో ప్రతి క్షణం దేవుని కృప నేర్పుము దేవా. పెరుగుతున్న మన ఆయుష్ దేవుని కృప. యేసయ్య మధ్యవర్తిగా ఉండే ఒక సంవత్సరానికి అమ్మాయిన ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చు. సమరైస్గా అవకాశం ఇస్తే సమయము సువార్తరాలుగా మారిపోయింది. ఇంకొంతకాలం శానంద దెక్కపల్లి ప్రాంతంలో సేవ ప్రారంభించాడు. పెంచుము, పొడి జక్కయ్య బ్రతుకు మార్చు. అబ్రహాం కుమారుడుగా మారిపోయాడు. సమయము
పరిశుద్ధులు ఎంత అంటే నీ బంగారు పాదాలు పొందడం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా అంచురుపు చెట్టు వల్ల ఫలాలు లేని వారుగా కాకుండా ప్రభా, అయ్యా మేము ఫలించి అభివృద్ధి చెందుతుంటే చూడాలని ఆశపడుతున్నావు తండ్రి. అయ్యా మీరు ఫలించి అభివృద్ధి చెందడం వలన ప్రభా నా తండ్రి సంతోషించడానికి సెలవిచ్చా ప్రభా, మహింపరచబడతాను సెలవిచ్చా ప్రభా. అయ్యా మేము మా కుటుంబాల ప్రభా అన్ని రంగాల్లో ప్రత్యేకంగా ప్రభా ఆత్మలో తండ్రి అభివృద్ధి చెందలాగన, ఆత్మీయ స్థితిలో అభివృద్ధి చెందలాగన, ఆత్మ ఫలాలు ప్రభా పొందుకోలాగా సహాయం చేయండి ప్రభా. ఇప్పటి వరకు తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని క్షమించి ప్రభా. అయ్యా దేవతను ప్రభా ఫలించే వృక్షాలకు మా జీవితాలు మార్చండి తండ్రి. అదేవిధంగా ప్రభా గొల్లలు జ్ఞానులు ప్రభా దూతలు వెనక్కి వెళ్ళిపోయాయ్యా, ఆ బాధ్యతను దేవతను ప్రభా యోసేపుకు మరియమ్మలకు అప్పగించే తండ్రి మాకు అప్పగించే ప్రభా. అయ్యా ప్రభా నీ క్రిస్మస్ పూర్తి తండ్రి. అయ్యా మీ క్రిస్మస్ లో నేర్చుకున్న అనేక ఆత్మీయ సంబంధమైన ప్రభు సత్యాలు తండ్రి. అయ్యా ప్రభు వచ్చే సంవత్సరం వరకు దాన్ని కొనసాగించగలిగే భాగ్యం తెచ్చండి, మా జీవితంలో అమలుపరిచే భాగ్యం తెచ్చండి, విని విడిచిపెట్టే వరకు కాకుండా ప్రభా. అయ్యా నీ వాక్యానుసారంగా జీవించక మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తాను ప్రభా. సంవత్సరములు జరుగుచుండగా కార్యాన్ని నూతన పరచండి తండ్రి. సంవత్సరములు జరుగుచుండగా తెలియపరచండి ప్రభా, మమ్మల్ని నీ సహాయం తెచ్చండి ప్రభా, సహాయం తెచ్చండి తండ్రి. నూతనమైన సంవత్సరంలో నూతనమైన మనసును దయచేయండి, నూతనమైన కృపలో ప్రవేశించుండగా ప్రభా. ప్రభా నూతనమైన కార్యాలు ప్రభా తలంచి ప్రభా దాన్ని అమలుపరిచే వారిగా చేయండి. అయ్యా ధాన్యాలు వల్లే ప్రభా వ్యర్థమైన వాటిని స్వీకరించి జీవితాన్ని పాడు చేసుకునే వారికి కాకుండా, అయ్యా తండ్రి ప్రభా యోబు వల్లే ప్రభా చూడకుండా వాడిని చూడవని తీసుకునే బిడ్డలుగా, అయ్యా యోసేపు వల్లే పాపం చేయమని తీసుకునే బిడ్డలుగా, అయ్యా నీ కుమారుడైన యేసుక్రీస్తు వల్లే ప్రభా నీ చిత్తం మాత్రం నెరవేరుస్తామని ప్రభు చెప్పే బిడ్డలుగా అయ్యా సహాయం చేయమని ప్రార్థన చేస్తాను ప్రభా. నెహెమ్యా వల్లే ప్రభా నీ మందిరాలు కడతామని, మా ఆత్మీయ గృహాలు కడతామని, మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటామని ప్రభా నన్ను తీసుకుని పెట్టలుగా ఉంచమని మాకు ఇచ్చిన శాస్త్రమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటాం. ఇందులో పాల్గొన్న వారిని వారి కుటుంబాలని చేతికి అప్పగించుకుంటూ ఎత్తుబడి వాక్యం తండ్రి 30 దంతులుగా ముందు ఫలం చేయమని, అయ్యా మా ముందున్న ప్రభా వాచినట్టు సర్వీసులో నూతన సంవత్సరం దాతున్న ప్రభా అయ్యా ఆరాధనలో మీరే ఉండి సకల మహిమాగంత ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్యగారు ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. మరి అద్భుతమైన వాక్య పరిచయం చేసిన రెవరెండ్ జామి రవికుమార్ అయ్య గారికి సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రన్నింగ్లో ఇంకా మనలో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలని, ఇంకా ఏమైనా కరెక్షన్ చేసుకోవాల్సిన ఉంటే చేసుకోవాల్సిందని మరి హెచ్చరికలతో కూడా వాక్యం పరిచయం చేశారు. అలాగే నూతన సంవత్సరంలో తీసుకోవాల్సిన గోల్స్ కమిట్మెంట్స్ గురించి ప్రత్యేకంగా తెలియజేశారు. దాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి గారు. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలో మురళీబాబు అయ్యగారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిన దయగలిగిన తండ్రి, ప్రభుగారి శిక్షక, మహాపరిశుద్ధుల జీవాధిపతి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. నేను సంవత్సరం ముగింపులో తండ్రి మీద ఎంత ఆస్తులు జామి రామకుమార్ గారు నిలువ పెట్టుకున్నారు. అనేక శ్రేష్టమైన సంగతులు మీరు మాకు బోధించే రీతిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. విత్తబడిన వాక్య ప్రకారం జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా మీ దాసులు ఇంకా బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నావునైనా. మరి 31 రాజ్య తండ్రి మేము మా మందిరాలకు వెళ్ళి మనైనా ఆశ్రయతలో గడపడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి గుడిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను, ప్రార్థించిన బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను రాబోయే సంవత్సరంలో నేను విలువలతో నింపమని ప్రార్థిస్తున్నావునైనా. నేను ఇది సమస్తం నూతనమైనగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. గత కాలంలో మీరు చేసినటువంటి తప్పులన్నిటిని కూడా తండ్రి సరిదిద్దుకొని తండ్రి నూతన సంవత్సరంలో నూతనంగా జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నేను జూమ్ గుడికి ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఎంతో ఆత్మీయంగా బలపరుస్తున్నటువంటి తమ్ముడు బాబుని బట్టి, సహకరిస్తున్నటువంటి జాన్సన్ బట్టి, ప్రసిద్ధ సిస్టర్ని బట్టి, అలాగే నేను జాన్సన్ను బట్టి, నేను తేజాను బట్టి, కోర్ కమిటీని బట్టి మీ పాస్ సన్నిధికి వస్తున్నాము నాయన. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారం కలిగి వేకున లేచి ప్రార్థించిన నాయన సహోదరిములందరి కోసం కూడా ప్రార్థిస్తున్నాము నాయన. నా ఈ జూమ్ గుడికి జీవితకాలం కొనసాగటానికి, ఇంకా అనేక మంది ఆత్మీయంగా బలపడటానికి ఉపయోగపడే రీతికి జూమ్ గుడిని ఏర్పాటు చేసినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ చేరుకున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని
మా కొరకు శిలువలో తన ప్రాణాన్ని బలిగి పెట్టిన మా ప్రభువును మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు వారి నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ ఈ నామం నామం పరిశుద్ధపరచబడుగాక. ఈ రాజ్యం వచ్చుగాక. ఈ చిత్తం దయచేయండి. మా ఎడల అపరాధం చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. మమ్మ శోధన లేక కింద ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం. దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, వాక్యం అందించిన బిడ్డకు, అలాగే నాయన గుడికి ఏర్పాటు చేసినటువంటి బిడ్డలకు, పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డలకు సదాకాలం తోడు నడిపించును కాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. ప్రార్థించిన మురళీబాబాయ్ గారికి, అలాగే మరొకసారి రెవరెండ్ జామిర్ కుమారయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామండి. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి అడ్వాన్స్ గా. హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్డ్ గా అందరికి. జాన్సన్ క్యామ్ గారు అందరికి వందనాలండి. రేపు దినం తిరిగి కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్.